హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధురైర్వృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ఇక మనకు చివరిది మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో అధిక నష్టం రావచ్చు. తట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఏ పని కూడా సక్రమంగా పూర్తి కాదు. ప్రతి పనికి ఆటంకాలతోటే, ప్రతిదానికి స్పీడ్ బ్రేకర్స్, ప్రతిదానికి ఆటంకాలు ఏర్పడుతూతోటే మీ ప్రయాణం సాగుతూ ఉంటుంది. జీవన ప్రయాణం అధికమైన ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటి వల్ల కోపం పెరిగిపోతుంది. దానివల్ల చేయరాని యొక్క పనులు చేయడం జరుగుతుంటుంది. దానివల్ల సంఘంలో విలువబోతుంది. ఆదాయం మీకు అనుకూలంగానే ఉన్నా, ఖర్చులు ఎక్కువగా లేకపోయినా మానసికంగా మాత్రం చితికిపోతుంటారు. ప్రమాదంలో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో మీకు తెలియదు. అలాంటి అనుకోని యొక్క ప్రమాదాలు రావడము జరుగుతుంది. దెబ్బలు తాకడం జరుగుతుంది. లేదా శస్త్రచికిత్సలు జరగడం కానీ జరగవచ్చు. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో, ఎదుటివారితో మాట్లాడే విషయంలో. దెబ్బలు తాకడం అంటే ఏంటి? మనం సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ఎదుటివారి కోపం వచ్చి వారు దెబ్బలు కొట్టడం, దానివల్ల చెయ్యో కాలో ఇరగడం, శస్త్రచికిత్సలు అవసరం. ఇది కాకుండా వేరే రకంగా కూడా శస్త్రచికిత్సలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంటిలో సఖ్యత అనేటువంటిది ఉండదు. మీరు దురలవాట్లకు లోనయ్యి ఇంటికి వచ్చేటప్పటికీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టడము, మీకు తగినటువంటి యొక్క సలహాలు ఇవ్వకపోవడము, మీకు సహకారాలు చూపకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి సఖ్యత అనేటువంటి లేకపోతే మనం జీవనం గడపడం చాలా కష్టం. ఇంటిలో సఖ్యత ఉండాలి, బయట సఖ్యత ఉండాలి. అప్పుడు కానీ మన జీవన పోరాటం అనేటువంటిది సరైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో అధికారులు చేసే తిట్లు తింటారు. అక్కడ పని చెయ్యరు. కొనికిపాట్ల పడుతూ కూర్చుంటారు, లేదా పక్క వాటితో ముచ్చట పెట్టుకుంటూ వాటితో పోట్లాడుకుంటున్నా కూర్చుంటారు. ఇలాంటి వాటి వల్ల మీకు ఆఫీసులో అధికారుల చేత తిట్లు తినడము, మెమోలు అందుకోవడము, లేదా ఊస్టింగ్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ కాలంలో ఎలా ఉండాలో అలా ఉండడానికి మనస్సును నిర్ణయం చేయండి. ఏ కార్యక్రమం మీద ఉన్నారో ఆ కార్యక్రమం మీదనే మనసు పెట్టండి. మనకు లీడర్ దొరికినప్పుడు, అంటే విశ్రాంతి దొరికినప్పుడు వారితో ముచ్చట పెట్టవచ్చు, కొట్లాడుకోవచ్చు, తన్నుకోవచ్చు. కానీ కార్యక్రమంలో ఉన్నప్పుడు మనం ఉద్యోగ స్థానంలో ఉన్నాము, అక్కడ మనసు దాని అందే ఉండాలి. ఇతరత్రా కూడా పోనీయదు, పక్కవాటితో మనకు అవసరం లేదు. మన పని మనం చేసిన తర్వాత విశ్రాంతి సమయంలో మనం ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు మనం ఎవడు ఏమి అనడు, మనకు మెమోలు రావు, ఉద్యోగాలు పోస్టింగు కావు. కాబట్టి జాగ్రత్తగా మనస్సులో చేతిలో పెట్టుకొని పని చేయండి. ప్రతి విషయంలో ఓపిక, తర్వాత శ్రద్ధ, పట్టుదల, ఈ మూడు అవసరం మీనరాశి వారికి. ఎందుకంటే జన్మశని నడుస్తూ ఉంది. గురువు కూడా కేంద్రంలో ఉన్నప్పటి 4వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు కూడా అంత శుభంగా లేడు మీకు. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడము. కొద్ది రోజులైతే మనకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈరోజు చీకటి ఉన్నా రేపు వెలుతురు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చేత, రేపు అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన చేత మీరు జాగ్రత్తగా అడుగు ముందుకేసినట్లయితే మీ జీవితం కొద్ది రోజుల్లోనే మంచి ఉన్నతి రావడానికి ఆస్కారం ఉంది. మీకు జన్మశని ఉన్నప్పటికైనా కానీ కొద్ది రోజుల్లోనే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ ఉన్న 2 నెలలు జాగ్రత్తగా కాలం గడపండి. శుభం జరుగుతూ ఉంటుంది. ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి ఒక పనుల వల్ల, పనికిరాని పనుల వల్ల, అది కూడా
దానివల్ల సంఘంలో అపకీర్తి లభిస్తుంది. అపకీర్తి లభించడం వల్ల మీకు మనశ్శాంతి లేకుండా అవుతుంది. ప్రతివాడు వేలెత్తి చూపించేటువంటి ఒక విషయాన్ని మీరు తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్త. ప్రతివాడితో కలహాలు పెట్టుకోవడము, వృధా ప్రయాణాలు చేయడము, ఇంట్లో అలిగి భార్యాబిడ్డల మీద అలిగి ప్రయాణాలు చేయడము, ఎక్కడికో పోవడము, ప్రమాదాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మొదటి వారంలో జాగ్రత్త. మొదటి వారంలో కానీ ఈ నెలలో ఎప్పుడైనా సరే. ఇక రెండవ వారంలో ప్రతి పనిలో చిన్న చిన్న ఆటంకాలున్నా మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. కానీ ఆ పనులు కూడా నెరవేరడం అనేటువంటిది కొద్దిగా కష్టం, ఇబ్బంది ఏర్పడుతుంది. కొంత మనశ్శాంతి కలుగుతుంది. ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల కొద్దిగా మనశ్శాంతి అనేటువంటిది మీకు లభిస్తుంది. వృత్తిలో వ్యాపారంలో మంచి లాభసాటే లభిస్తుంది. శుభకార్యాలు చేయడానికి కొద్దిగా ముందుకు అడిగేస్తారు. కానీ శుభకార్యాలు చేయడం అనేటువంటిది జరగకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ నెలలో. ఇక మూడవ వారంలో స్థిరత్వం అనేటువంటిది ఉండదు. ఏ పనిలో కానీ ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పరచుకోలేకపోతారు. కొత్తగా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం దొరకకపోవడము, దానివల్ల ఇబ్బందులు ఏర్పడము, జీవితంలో సెటిల్మెంట్ అంటారు, ఆ సెటిల్మెంట్ కాకపోవడము, మానసికంగా బాధపడము అనేటువంటి జరుగుతుంది. మూడవ వారంలో అధికంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం, ఎక్కడో పోయి ఏదో చేద్దామని చెప్పి లేనిపోని యొక్క డబ్బులు ప్రతి వ్యాపారంలో అడుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతిదీ మీకు భిన్నంగానే ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించి మాత్రమే అడుగు ముందుకెయ్యాలి, లేదా ఉన్నదానితో తృప్తి పడాలి. ఉద్యోగస్తులకైతే స్థానచలనం ఏర్పడుతుంది. లేనిపోని నిందలు కూడా రావచ్చు మీ మీద. తగిన జాగ్రత్తగా ఆలోచించాలి. దుష్ట కార్యాలు చేయటం కూడా జరుగుతుంది. అనవసరమైన చెడు అలవాట్లకు అలవాటు కావడము, చెడు పనులు చేయడము, 10 మందితో చేయడము, ఒక స్త్రీ వల్ల మీరు చాలా ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతుంది. ఆ స్త్రీ ఎవరంటే మీ తల్లే కావచ్చు, మీ వదిననే కావచ్చు, మీ భార్యనే కావచ్చు, మీ కూతురే కావచ్చు, ఎవరి వలన ఒకరి వల్ల మీకు ఇబ్బందికరంగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో. చాలా జాగ్రత్తగా అడుగు ముందుకెయ్యండి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే 10 మంది చేత చిట్లు తినడమే సరిపోతుంది మీకు ఈ నెలలో. అపకీర్తి పెరిగిపోతుంది. ఎవరు దగ్గర తీయరు. నాకు కష్టం ఉంది అని చెప్పి మీరు నిజాన్ని చెప్పుకున్నా ఎవరు నమ్మలేని ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఈ నెలలో మీనరాశి వారికి. ప్రమాదాలు వాటంతా వాటి ఒకటి ఉదాహరణకి ముంచుకొని దగ్గరికి వస్తూనే ఉంటాయి. చాలా ధైర్యంగా ఉండవలసి వస్తుంది. ఆత్మనిర్భరాన్ని కోల్పోకండి మీనరాశి వారు. డబ్బు అధికంగా ఖర్చు అయిపోతుంది. నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతుంటుంది. కానీ పని కాదు. స్థిరత్వం లేని ఒక బుద్ధి ఏర్పడుతుంది. అపభ్రంశం మాటలు మాట్లాడతారు. పనికిరాని మాటలు మాట్లాడము, 10 మంది చేత చిట్లు తినడము, ఇంట బయట సుఖం లేకపోవడము, వాటి వల్ల విలువలు కూడగొట్టుకోవడము, 10 మందిలో హీనంగా బతకడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది మీనరాశి వారికి ఈ నెలలో. ముందు సంగతి కాదు, ఈ నెలలో మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా చూసేయండి. దీంతోపాటు అందరికి మొదలు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఇదొక్కటే నిజమని చెప్పి నమ్మకండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ జాతకాలు విచారించుకొని దానికి తగినట్టుగా నడుస్తూ ఉండండి. ఇప్పుడు చెప్పినవి కొందరికి జరగవచ్చు, కొందరికి జరగకపోవచ్చు. కాబట్టి నాకు జరగలేదని చెప్పి ఇది కాకండి. మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకుంటే మీకు చాలా శుభం కలుగుతుంది. ఈ నెలలో మీనరాశి వారు శని స్తోత్రము, శివస్తోత్రం చదవండి. అలాగే శనికి తైలాభిషేకము, రుద్రునికి క్షీరాభిషేకం చేయించండి. ఆ భగవంతుని యొక్క దయ వల్ల, ఆ శివుని యొక్క అనుగ్రహం వల్ల మీకు సుఖంగా సంతోషంగా ఉంటారు. తిరిగి వచ్చే నెలలో కలుసుకుందాం. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.